మన పేరెంటింగ్ జర్నీలోని నిత్యం మనం ఎదుర్కొనే చాలా సమస్యలు ఒకే ఒక్క చేంజ్ చేయడం వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ని అధిగమించవచ్చు. ఆ ముఖ్యమైన ఆ ఒక్క చేంజ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది మన మాట. మనం మాట్లాడే మాటలు, మనం యూజ్ చేసే ఫ్రేజెస్ని కొంత చేంజ్ తీసుకురావడం వల్ల, వాటిని వేరే రకంగా యూజ్ చేయడం వల్ల, మనం ఆ మాట్లాడే విధానాన్ని మార్చడం వల్ల పిల్లలతో మనకున్న రిలేషన్లోని చాలా చేంజ్ చూడొచ్చు. దీన్నే మనం కాన్షియస్ కమ్యూనికేషన్ ఆర్ మైండ్ఫుల్ కమ్యూనికేషన్ అని చెప్తా ఉంటాం. ఈ కాన్షియస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఈ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు పిల్లల బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అన్నది చూద్దాం. పిల్లల బ్రెయిన్ మనం చెప్పే ప్రతి మాటల్ని బిట్స్ అండ్ పీసెస్ కింద అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు మనం మాట్లాడే ప్రతి బిట్ ఆఫ్ సెంటెన్స్ కూడా చాలా క్లియర్గా, యాక్యురేట్గా, కరెక్ట్గా ఉండేలాగా ఉండాలన్నమాట. అందుకని మనం కాన్షియస్ కమ్యూనికేషన్ని అలవాటు చేసుకోవాలి. పిల్లలు ఏ స్టేజ్లో ఎలాగా మన మాటలను అర్థం చేసుకుంటారో ఒక్కసారి చూద్దాం. 0 to 3 years లోపు పిల్లలు మెయిన్గా మనం మాట్లాడే మాట కంటే కూడా మనం యూజ్ చేసే టోన్ కానీ, మనం యూజ్ చేసే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్తోని ఎక్కువగా లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటారు. సో మనం చెప్పిన దాన్ని ఎక్కువ శాతం అర్థం చేసుకుంటారు మనం యూజ్ చేసే వర్డ్స్ కంటే కూడా. సో మనం మాట్లాడేటప్పుడు వర్డ్స్ యూజ్ చేస్తూనే మాట్లాడతాం. కానీ దాంతో పాటుగా 3 ఏళ్ల లోపు కనుక పిల్లలు మీ ఇంట్లో ఉంటే కంపల్సరీగా మీ యొక్క టోన్ని కానీ, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని చాలా క్లీన్గా మనం పేరెంట్స్గా అబ్జర్వ్ చేసుకోవాలి. 3 to 5 years లోపు పిల్లలు చూద్దాం. 3 to 5 years లోపు పిల్లలు మనం మాట్లాడే వర్డ్స్ ఎక్కువగా ఏమి రిపీట్ చేస్తూ ఉంటామో అలాంటి వర్డ్స్ని ఎక్కువగా క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేయడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ఆ పాయింట్స్, వాళ్ళకి సంబంధించిన కొన్ని వర్డ్స్ రిపీటెడ్గా యూజ్ చేసినవి ఉంటాయి చూడండి, అదే నిజము, అదే వాళ్ళ రియాలిటీ అని నమ్ముతారు. వాళ్ళ యొక్క ఐడెంటిటీ కూడా మనం యూజ్ చేసే వర్డ్స్ ద్వారానే వాళ్ళ తాలూకా ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు అస్తమాను అన్ని చింపి పడేసి, లేకపోతే అంతా చిందర వందరగా పెడుతున్నాడు అనుకోండి, అస్తమానం మనం మెస్సీగా పెట్టావు, ఇల్లంతా చిరాగ్గా పెట్టావు ఇలా అంటూ ఉంటే ఆ బాబు ఏమనుకుంటాడు అంటే తన యొక్క ఐడెంటిటీ, తన యొక్క మెస్సీ బాయ్ లేకపోతే తన ఒక బ్యాడ్ బాయ్ అన్నది తన ఐడెంటిటీగా తను మార్చుకుంటాడు. అదే నేను, ఆ మెస్సీగా ఉండడమే నేను అని నమ్ముతూ ఉంటాడు అనమాట. సో మనం ఈ 3 to 5 years లోపు పిల్లలకి ఈ ఐడెంటిటీ క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం చాలా కాన్షియస్గా వర్డ్స్ని యూజ్ చేయాలి. అదే మీరు గుడ్ బాయ్ అని చెప్తా ఉన్నారనుకోండి, ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి తాలూకా మనం ప్రోత్సహించేకరంగా మాట్లాడుతుంటే అదే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కింద డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ 5 to 7 years లోపు పిల్లలు ఫస్ట్ 0 to 3 years లోపల టోన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ని బట్టి కొంచెం నేర్చుకున్నారు. తర్వాత 5 years వరకు, 3 to 5 years లోపు వర్డ్స్ని క్యాచ్ చేసుకుని ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ మొదలెట్టారు. ఇప్పుడు 5 to 7 years లో ఉన్న పిల్లలు ఏం చేస్తారు అంటే వాళ్ళకి తెలిసిన ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని, బాడీ లాంగ్వేజ్ని, వర్డ్స్ని, వీటికి తాలూకు ఎమోషన్స్ని ఇవన్నీ కలగలిపి మనం ఏ సిచ్యువేషన్స్లో ఎలా యూజ్ చేస్తున్నామో అన్న దాన్ని అంతా కలిపి ఒక జిగ్సా పజిల్ లాగా ఇవన్నీ పీసెస్ని అరేంజ్ చేసుకుని వాళ్ళకంటూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేసుకుంటారనమాట. మనం ఏం చేయాలి అంటే అందుకని 5 to 7 years లోపు పిల్లలతోని మనం మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీగా మనం ఏం చెప్తున్నాము, ఏం చేస్తున్నాం అన్న దానికి కోరిలేటెడ్గా ఉండాలి. మిస్ మ్యాచ్ లేకుండా కరెక్ట్ డైరెక్షన్లో ఉండాలి. నేను మీ రమా శ్రీనివాస్, కాన్షియస్ పేరెంటింగ్ కోచ్, NLP ప్రాక్టీషనర్. థ్యాంక్ యూ.